సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్న చెప్పాను కదా, దానికైతే మంచి రెస్పాండే వచ్చింది. నేను దానికి తోడు చాట్‌జీపీటీని కూడా అడిగాను. కొత్త యూట్యూబ్ ఛానల్, సో మనం పెట్టిన ఫస్ట్ డేకి ఎన్ని వ్యూస్ టార్గెట్ పెట్టుకోవాలి అని నేను అడిగాను. సో దానికి చాట్‌జీపీటీ ఏం చెప్పిందంటే 100 నుంచి 500 మధ్య టార్గెట్ పెట్టుకో అని చెప్పింది. సో నేను 100 నుంచి 500 మధ్య టార్గెట్ పెట్టుకొని వీడియో చేశాను. సో నాకు మంచి రెస్పాన్సే వచ్చింది. దగ్గర దగ్గర 80-90 వ్యూస్లు వచ్చాయి. కావాలంటే మీరు చూడండి, నిన్నటి వీడియోని చూడండి. కొంచెం బాగానే అనిపిస్తుంది. సో టార్గెట్ 100 దాటంగానే కొంచెం 100 నుంచి ఎక్కువ టార్గెట్ పెట్టుకో అన్నది, కానీ నేను 100కైతే రీచ్ అయ్యాను. అదే నాకు వ్యూస్కి ఓకే, నా ఆనందానికి ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే, నేను యూట్యూబ్ కోసం కొన్ని నా ఫేస్ క్లారిటీ ఇవ్వట్లేదు యూట్యూబ్ అని చెప్పేసి, అంటే వీడియో క్లారిటీ, యూట్యూబ్ కాదు వీడియో క్లారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి అమెజాన్ నుంచి 2 లెన్సులు కొన్నాను, మొబైల్ లెన్సులు. సో ఇది లెన్స్ ఆర్డర్ పెట్టాను, అండ్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. సో ఇంకొకటి, ప్రజలకి ఎంగేజ్ ఎలా చేయాలి అంటే, నా వీడియో ఎలా చూడాలి అది, దీనికి ఒక చిన్న ట్రిక్ అయితే ఫాలో అయ్యాను. నా వీడియో నువ్వు ఇంతలా చూస్తున్నావు అంటే ఏదో ఎంగేజ్ ఇవ్వబట్టే కదా మీరు వీడియో చూడేది. ఆ ఎంగేజ్ ఎలా తెప్పియాలో ఈ వీడియోలో, ఈ కాన్సెప్ట్లో చెప్తా. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియో ఎండ్ వరకు చూస్తే నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. వీడియో అంటే టెక్ ఛానల్ బ్రో నీది, అది మీరు మాట్లాడుకోవచ్చు. నాది టెక్ ఛానల్ కాదు. సో నేను ఏం చేస్తున్నానంటే, కొత్తగా బిగినర్స్ వాళ్ళకి 100 డేస్లో యూట్యూబ్ ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి ఒక టార్గెట్ పెట్టి ఒక ఇన్స్పిరేషన్గా చెప్తున్నాను. ఇదే నా ఇన్స్పిరేషన్. అందరికీ నా వీడియో చూస్తే అందరికీ ఆహా అన్న ఇలా చేసిండు అది ఇది అని చెప్పేసి, టార్గెట్ పెట్టిండు అది ఇది అని చెప్పేసి ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి టార్గెట్ వాళ్ళకు కూడా ఒక హోప్ అనేది రావాలి. సపోజు ఒక ఐటెం మీద ఇంప్రెస్ లేదు, సో మట్టే అనుకుందాం. ఆ మట్టిని ఏం చేద్దాం, మనం పిసికి ఒక బొమ్మ చేస్తేనే కదా దాని రేట్ అనేది ఎక్కువ అయ్యేది. సో మనం కూడా వీడియోని చేస్తూ ప్రజల్లో కనిపిస్తేనే కదా, ఎక్కువ మన ఫేస్ కనిపిస్తేనే కదా మనం మన టార్గెట్ని రీచ్ అయ్యేది. ఎక్కువ వీడియో చేయాలి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి, మన ఫేస్ ఎక్కువ ప్రజలకి చూడాలి, ప్రజలు ఎక్కువ మనల్ని చూడాలి, అదే టార్గెట్ పెట్టుకుందాం. సో అందుకని ఒక చిన్న ఎంగేజ్ ఎలా తెప్పియాలి, ప్రజల్ని మోసం చేయకుండా ఎంగేజ్మెంట్, నా వీడియోలో దమ్ము ఉంది అని ఎలా అనిపించుకోవాలో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కన్ఫామ్గా దొరుకుతుంది. వీడియో చూడండి, చూసిన తర్వాత మీరు మాట్లాడండి. తమ్ముడు ఏం చెప్తావు కామెంట్లో చెప్పండి. తమ్ముడు ఏం చెప్పావు, ఏంటి మ్యాటర్ లేదు అది ఇది అని. ఎండ్ వరకు చూస్తే కదా మీరు మ్యాటర్ ఉందో లేదో అనేది. సో నేను ఇంకొకటి ఏంటిదంటే, నిన్న వీడియోలో మాట్లాడాను నేను ఏమేమి ఎక్విప్మెంట్స్ కొంటాను అది ఇది అని చెప్పేసి. నేను నిన్న చేసిన వీడియో కూడా ఇక్కడ పక్కన ఇదనేది పెడతాను, స్క్రీన్ షాట్ అనేది పెడతాను. నాకు వచ్చింది నిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చింది 8 సబ్స్క్రైబర్లు వచ్చారు, అండ్ 70-80 వ్యూస్లు అయితే వచ్చాయి. దానికి నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను. నా వీడియో ఎండ్ వరకు చూస్తే నాకు హెల్ప్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. కొత్త యూట్యూబర్లకు ఎలా మోటివేషన్ ఇవ్వాలో కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎండ్ వరకు చూడండి. సో ఇంకొక విషయం ఏంటిదంటే, నేను హాస్టల్ ఫుడ్ రివ్యూ చెప్పాను నిన్న. సో నాకు కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. హాస్టల్ ఫుడ్ రివ్యూ అంటే అలానే ఉంటుంది, హాస్టల్లో ఉంటున్నాం అంటే అలానే ఉంటుంది. సో నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే, ఈ హాస్టల్ ఫుడ్ కాకుండా బయట ఫుడ్ తెచ్చుకొని తినాలి అని అనుకుంటున్నాను. సో ఆ వీడియో కూడా సపరేట్ ఒక వీడియో తెచ్చి పెడతాను. అలాగే మూవీ రివ్యూ కూడా చెప్తాను. నేను మూవీ రివ్యూ ఎలా ఉంటే అలా చెప్తాను. మూవీ ఏమైనా కొత్త మూవీస్ ఉంటే దాన్ని రివ్యూ చెప్తాను. మీకు నచ్చితే ఆ వీడియోలు కూడా చూడండి.
సో నచ్చకపోతేనే ఏదైనా కామెంట్‌లో పెట్టి తమ్ముడు మీ ఇష్టం ఏదైనా కామెంట్ పెట్టుకోవచ్చు. సో ఎండ్ వరకు చూడండి. నేను ఏ ఏ విషయాల మీద ఎంగేజ్ తెప్పిస్తానో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎంగేజ్‌మెంట్ అంటే ఏం లేదండి. మీరు చెప్పే విషయం ఏమున్నదో అది ఇతరులకు అర్థం అవ్వాలి. మైండ్‌లో ఎక్కాలి. అది ఎలా అంటే సపోజు ఒక అన్న అంటే అన్వేష్ అన్ననే తీసుకుందాం. ఆయన చేస్తున్న జాబ్‌ని వదిలేసి మరీ అంటే యూట్యూబ్ ద్వారానే అన్ని దేశాలు తిరిగాడు చూడండి. అది ఎలా చెప్తున్నాడో ఆ విషయాలని నేను ఈ విధంగా తిరుగుతున్నాను. మీరు కూడా సక్సెస్ అవ్వాలంటే యూట్యూబ్‌ని పట్టుకోండి. యూట్యూబ్ ద్వారా దాన్ని దా అక్కడ అసలు మనం సక్సెస్ అయ్యేదాకా దాన్ని వదిలిపెట్టకండి. కొన్ని రోజులు చేశాము, కొన్ని రోజులు వదిలిపెట్టాము అనేది చెయ్యకుండా కంటిన్యూ చెయ్యండి. వీడియోలు అనేది కంటిన్యూ చేయండి. మీరు ఏ విషయాలు చెప్తున్నారో ఆ విషయాలు ఇతరులకు అర్థమయ్యే విధంగా కంటిన్యూ చెప్పండి అనే విషయమే ఎంగేజ్‌మెంట్ అనేది. ఇతరులకు ఎలా చెప్పాలి, ఎలా తెలియాలి ఈ విషయం సపోజ్ దీని కాస్ట్ వచ్చేసి ఒక 800 అనుకో. దీన్ని ఎక్కువగా ఎలా అంటే ఒక 1000 రూపీస్ ఎలా 1000 రూపీస్‌కి ఎలా అమ్మాలి అనే టెక్నిక్ తోటి ఇతరుల మైండ్‌లో వెళ్ళిపోవాలి అనేదే ఎంగేజ్‌మెంట్ అనేది. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంతకంటే కొత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు నెక్స్ట్ వీడియోలో రంజిత్ అన్న గురించి, అన్వేష్ అన్న గురించి వీళ్ళు లైఫ్‌లో ఎలా సక్సెస్ అయ్యారు అనేది చెప్తాను. వాళ్ళ వీడియోలు ఎలా ఎంగేజ్డ్‌గా వస్తుందో ఈ వీడియోలో కూడా చెప్తాను. మీరు నా వీడియో కంటిన్యూ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు నువ్వు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి బ్రో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్‌లో కూడా పెట్టుకోండి. నో ప్రాబ్లమ్. ఓకేనా? లైక్ చేసి షేర్ చేయండి.